ఈరోజు మనం అయితే ఆంధ్ర సముద్రం వెళ్ళిపోతున్నామండి. అక్కడ ప్లేస్ ఈ విధంగా ఉంటే మనం చూసిపోతున్నాం. అంటే ఇంకా ఎంత బాగుంది మొత్తం ప్లేస్ చూపిస్తాం. మనకి కనిపిస్తున్నటువంటి ఈ బోర్డు అయితే ఆంధ్ర శబరిమల వెళ్ళే రూట్కి అయితే మనకి 12 కిలోమీటర్లు చూపిస్తుందండి. ఈ బోర్డు అయితే మాత్రం మనకి శంఖవరం గ్రామం, శంఖవరం మండలంలో అయితే ఉండడం జరిగింది. సో అక్కడి నుంచి అయితే మనకి స్టార్ట్ అయితే మాత్రం ఒక 6 కిలోమీటర్ల రోడ్డు అయితే మాత్రం బాగోదండి. తర్వాత నుంచి అయితే మాత్రం రోడ్డు కొద్దిగా అయితే ఒక 5 కిలోమీటర్ల రోడ్డు బాగుంటుందండి. అక్కడి నుంచి సిగ్నల్ కూడా ఏంటంటే ఒక స్టార్టింగ్ నుంచి శంఖవరం మండలం నుంచి అయితే గ్రామం నుంచి కానీ ఒక 6 కిలోమీటర్లు అయితే సిగ్నల్ ఉంటుందండి. తర్వాత నుంచి సిగ్నల్ అయితే ఉండదు. తర్వాత మీకు బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ అయితే మాత్రం మీకు కొండల్లో అక్కడక్కడ పడుతుందండి. ఎందుకంటే మొత్తం కొండ ప్రాంతాలు కాబట్టి టవర్లు అనేవి ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి సిగ్నల్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది అవసరం లేదు. తర్వాత మీరు లోపలికి వెళ్ళాలంటే మాత్రం కొద్దిగా మట్టి రోడ్ అయితే ఉంటుందండి. స్టార్టింగ్ రోడ్ అయితే మాత్రం తార్ రోడ్ ఉంటుంది. అక్కడి నుంచి లోపలికి స్టార్టింగ్ వినాయకుడి విగ్రహం ఉంటుంది. అక్కడి నుంచి నల్ల వినాయకుడి విగ్రహం ఉంటుంది. అక్కడి నుంచి మనం 2 కిలోమీటర్ల లోపలికి అయితే వెళ్ళాలి. మనం వెళ్ళిన శీతాకాలం కాబట్టి రోడ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. అదే వర్షాకాలం అయితే కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. తర్వాత మీకు ఇక్కడికి రానికి ఎటువంటి వెహికల్ అనేవి మార్గం మధ్యలో ఉండవండి. మీకు కావాలనుకుంటే మనం స్టార్టింగ్ నుంచి ఆటోను పెట్టుకోవాలి, లేదంటే ఏ కార్ అయినా మనం బుక్ చేసుకోవాలా. కొద్దిగా లోపల దూరంగా వెళ్తున్నాం కాబట్టి అండి, ఇక్కడ మార్గం మధ్యలో ఎటువంటి సౌకర్యాలు ఉండవు కాబట్టి అండి, కండిషన్ ఉన్న వెహికల్ అయితే మాత్రం తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ అవైలబిలిటీగా ఏమీ ఉండవు కాబట్టి అండి. చూడండి మన ఎదురుగుండా అయితే వ్యాన్ వస్తుంది. ఇక్కడైతే వ్యాన్లు కానీ ఆటోలు కానీ ఈ విధంగా అంటే సొంతంగా పెట్టుకుని లేకపోతే సొంతంగా ఉన్న వాళ్ళు తెచ్చుకుంటారు. లేదంటే మాత్రం చాలామంది బుక్ చేసుకుని ఈ విధంగా రావడం జరుగుతుందండి. సో రోడ్ అయితే మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందండి. మీకు మార్గం అనేది ఈ విధంగా ఉంటుంది చాలా వరకుని. మనకి ప్లస్ ఏంటంటే ఎక్కడ పడితే ప్రతి చోట కూడా అండి మార్గం మధ్యలో ఈ బోర్డులు అనేవి పెట్టడం అనేది చాలా ప్లస్ అయిందండి మనకి. ఎందుకంటే అండి ఇక్కడ మనుషులు అనేది జనసంచారం అనేది చాలా తక్కువ అండి ఇక్కడైతే మాత్రం. దానివల్ల ఎవరిని కూడా మనం చుట్టుపక్కల అడుగుదామంటే ఎవరు కూడా మనకి ఇక్కడ కనపడరు కాబట్టి ఈ బోర్డులు అనేవి మనకి బాగా యూజ్ అవుతాయండి ఇక్కడైతే మాత్రం. చూడండి మనకైతే మనకు శబరిమల దగ్గరికి అయితే వచ్చేసాం. మనం మార్గం మధ్య దగ్గరికి వచ్చామండి. ఇక్కడికి మాకైతే ఒక 400 మీటర్స్ అలా ఉంటుందండి. లోపలికి వెళ్తే మనం చూపిస్తాను అండి. మనమైతే ఇక్కడ అన్నదాన సంతర్పణ కార్యక్రమం జరుగుతుందండి. అది ప్రతిరోజు జరగదంటుంది. ఇది కార్తీక మాసంలో మాత్రం ఒక వారంలో అయితే జరుగుతూ ఉంటుందండి. సో అక్కడికైతే స్వాములతో పాటు ఫ్యామిలీస్ మొత్తం వరకు రావడం జరిగిందండి.
సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా జరుగుతుంది ఏంటనేది చూస్తానండి. మనకి ఇది కావాలనుకుంటే తర్వాత మెయిన్ లొకేషన్ చెప్పాలంటే కొండ ప్రాంతాలు చాలా బాగుంటాయి. అదేవిధంగా ఇంత దూరం వచ్చి ఇంతమంది జనాలు వస్తారంటే రోడ్డు మార్గం బాగున్నా బాగోకుండా మంది వస్తారంటే మాత్రం నేను భక్తులు అయితే మాత్రం రావడం జరుగుతుందండి. చూడండి. మనం ఇప్పుడైతే ప్రసాదం కౌంటర్కి అయితే మనం రావడం జరిగిందండి. సో ఇక్కడైతే మనకి ప్రసాదం అనేది ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. సో అదే విధంగా ఇక్కడైతే మాత్రం భక్తులు అయితే మాత్రం చాలా మంది ఉన్నారు. మనకి కనిపిస్తున్నటువంటి ఆ బిల్డింగ్ అయితే 2 ఫ్లోర్ల బిల్డింగ్ అయితే అండి. కిందనైతే మాత్రం ఓపెన్ స్లాబ్ ఉందండి. లోపలైతే 2 రూమ్లు అయితే కట్టారు. అవి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెడ్ సారీస్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఇక్కడ సేవకురాలంటండి. వీళ్ళు కాకుండా ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళకైతే గుడి తరపున అయితే మాత్రం జీతాలు అనేవి ఇస్తుంటారంటండి. వీళ్ళు కూడా ఏంటంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఒక నుంచి అయితే వస్తూ ఉంటారండి. అదేవిధంగా మగవాళ్ళని ఆడవాళ్ళని. సో ఈ గుడికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఎటువంటి చెత్త లేకుండా అదేవిధంగా భోజన కార్యక్రమాలు ఏమన్నా సరే వీళ్ళైతే మొత్తం చూసుకుంటారండి. సో దానికి గాను వీళ్ళకి జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుందండి. సో మనకి గుడి చుట్టూ కూడా ఏ విధంగా ఉన్నాయో మొత్తం మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తాను. అదేవిధంగా మనకి కొండవాటి పూజారి గారు కూడా మీకు నేను చూపించబోతున్నాను. ఆయనే ఈ మెయిన్ హెడ్ అండి. ఇక్కడైతే మాత్రం కనిపిస్తున్న పూజారి గారిని ఆయనే అండి. సో ఈయనే అండి ఈ ఆలయానికి సంబంధించిన పూజారి గారు. ఈయన మొత్తం అంతా.
ఈ ఆలయానికి సంబంధించినటువంటి వంటల కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వంటలనేవి తయారు చేసి మనకి టెంపుల్ దగ్గర తీసుకెళ్ళి ఈ అన్నదాన సంతర్పణ కార్యక్రమం అనేది జరుగుతుందండి అక్కడ. సో మీకు ఈ వంటలను ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా తయారు చేస్తున్నారు ఏంటి అనేది. ఇది ఆలయం సంబంధించినటువంటి వంటశాల అండి ఇది. ఇప్పుడు మనమైతే టెంపుల్ ఎక్కడ ఉంది మీకు చూపిస్తాను. టెంపుల్ అయితే మాత్రం ఈ ఫ్లోర్ పైన అయితే కట్టడం జరిగిందండి. మనకి చూపిస్తాను అండి. మనకి భయ్య అయితే ఇక్కడ భయ్య ఉన్నాడు. భయ్య మనకి చూపిస్తాను టోటల్ మొత్తం. కనిపిస్తున్నది టెంపుల్ ని చూడండి ఒకసారి. మనం వెళ్ళేసరికి మధ్యాహ్నం అవడం వల్ల ఏంటంటే ఇక్కడ టెంపుల్ అనేది మూసివేయడం జరిగిందండి. మళ్ళీ ఈ టెంపుల్ అనేది మనకి మరి 3 o'clock అలా మనకి రీఓపెనింగ్ అనేది చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఉన్నటువంటి మనకు కనిపిస్తున్నటువంటి వీళ్ళైతే మాత్రం ఆలయ ధర్మకర్తలు ఉంటుంది. వీళ్ళైతే మాత్రం చూడండి చుట్టూ సరౌండింగ్ ఏ విధంగా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. కనిపిస్తున్నటువంటి వీళ్ళే అండి ఈ ఆలయం సంబంధించినటువంటి సేవకురాళ్ళు. సో వీళ్ళైతే దగ్గర 10 మంది అయితే ఉండడం జరుగుతుంది. వీళ్ళైతే అన్నదాన కార్యక్రమం కూడా పాల్గొంటారు. అదేవిధంగా మనకి ఈ ఉయ్యాల కనిపిస్తున్నటువంటి స్వామివారు అయితే మాత్రం ఇక్కడ చెక్క విగ్రహంతో అయితే ఉన్నారు. సో ఉయ్యాల ఆయన వేసేయండి ఇలా ఈ విధంగా ఊపుతూ ఉంటారు. సో మీకు చూడండి కనపడతారు. ఈ ఆంధ్ర శబరిమల ఎక్కడుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం సిద్ధివారిపాలెం గ్రామంలో అయితే ఉండడం జరిగింది. సో ఫ్రెండ్స్ మీకైతే నేను పూర్తిగా వివరాలు మొత్తం నేను చూపించాను అదే చెప్పాను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం మనల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సతీష్ ఎస్ఎస్ రోన్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.